చదువుకుంటున్నప్పుడు సడన్ గా ఏవేవో ఆలోచనలు వస్తాయి. లైక్ స్టోరీస్ ఇమాజిన్ చేసుకోవడం, సాంగ్స్ ప్లే అవ్వడం, ఇలా డిస్ట్రాక్షన్స్ చాలా మందికి జరిగే ఉంటాయి. ఎందుకంటే మన బ్రెయిన్ బోరింగ్ అండ్ డిఫికల్ట్ వర్క్ అంటే నచ్చదు. సో ఎస్కేప్ అవ్వడానికి ఇలా ఇమాజినేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఇలా మనకి తెలియకుండానే ఒక 20 to 30 మినిట్స్ టైం వేస్ట్ అవుతుంది దీనివల్ల. దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు డేని సెషన్స్ లాగా డివైడ్ చేసుకోండి. ఈచ్ సెషన్ 1 hour అలా. అండ్ ఈచ్ సెషన్ లో 45 మినిట్స్ మాత్రమే చదవండి అండ్ 15 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఈ 45 మినిట్స్ మాత్రం చాలా ఫోకస్ గా చదువుకోవాలి అని మనసులో అనుకోండి. అండ్ ఇంకా ఏమైనా ర్యాండమ్ థాట్స్ వస్తే దాని గురించి ఆలోచించడం బదులు దాన్ని ఒక పేపర్ మీద రాయండి. ఎగ్జాంపుల్, ఫ్రెండ్ కి కాల్ చేయాలనిపించినా, ఏదైనా మూవీ సెర్చ్ చేయాలనిపించినా ఇప్పుడు చేయొద్దు. దాన్ని ఒక పేపర్ మీద ఫాస్ట్ గా రాసేసి 15 మినిట్స్ బ్రేక్ టైంలో అవి చేయండి. మీరు సైలెంట్ గా చదవడం వల్ల మీ మైండ్ లో వేరే ఆలోచనలు బాగా వస్తాయి. సో దీని బదులు మీరు లౌడ్ గా బయటికి వినిపించేలా చదవండి. మీరు చదివిన తర్వాత మీ ముందు ఎవరో స్టూడెంట్స్ ఉన్నట్లు ఊహించుకొని వాళ్ళకి చెప్తున్నట్లు టీచ్ చేయండి. తర్వాత మీకు మీరే క్వశ్చన్స్ వేసుకోండి. ఇలా యాక్టివ్ గా చదవడం వల్ల మన బ్రెయిన్ ఫోకస్ బాగా ఉంటుంది. నెక్స్ట్ మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్, మొబైల్ ని దూరం పెట్టండి, నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. కుదిరితే సోషల్ మీడియా యాప్స్ ని టెంపరీగా డియాక్టివేట్ చేసుకోండి ఎగ్జామ్స్ అయ్యేంత వరకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, డే మొత్తంలో 12 hours చదవడం కన్నా కూడా జస్ట్ 6 hours ఫోకస్ గా చదవడం చాలా బెటర్. అయినా మా వల్ల కావట్లేదు, చాలా థాట్స్ వస్తున్నాయి అంటే ఒక 2 minutes ప్రశాంతంగా కళ్ళు మూసుకొని డీప్ బ్రెత్ తీసుకోండి. ఇలా చేయడం వల్ల మన బ్రెయిన్ ఫోకస్ రీసెట్ అవుతుంది. ఇంకా మరిన్ని స్టడీ టెక్నిక్స్ అండ్ ఎగ్జామ్ టిప్స్ గురించి ఫుల్ వీడియో ఛానల్లో ఉంది. ప్లీజ్ వాచ్ ఇట్.